శ్రీరామం రోజు 50 రూపాయలు పెంచడం జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అనేక సార్లు పెంచడం జరిగింది. అలా పెట్రోల్, డీజిల్ అనేక రకాలుగా పెంచుతూ ఆయన అలా చేస్తున్నారు. మరి అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు అనేక రకాల హామీలు ఇచ్చారు. ఎందుకంటే సూపర్ 6 పథకాలు అమలు చేశారు. ఈ రోజు కూడా ఒక పథకం కూడా ఇవ్వలేదు పరిస్థితి ఉంది. అలాగే తల్లికి అందరం అన్నారు, తల్లికి వందనం లేదు. అలాగే అమ్మఒడి చెప్పారు, అమ్మఒడి కూడా పిల్లలు ఫీజులు కట్టుకు తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఈరోజు అది కూడా ఇవ్వలేదు. అలాగే రైతు భరోసా కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. మరి ఇలాంటి మీ అధికారంలోకి వచ్చాక రకరకాల హామీలు ఇచ్చి ఈరోజు హామీలను తొంగలు దక్కి తక్షణమే ప్రభుత్వం వెంటనే స్పందించి ఏదైతే గ్యాస్ పెంచారో గ్యాస్ తగ్గించి అనేక సబ్సిడీలు ఇవ్వాలి. ఈరోజు గతంలో సబ్సిడీ పడివి, ఇప్పుడు పడట్లేదు. ఈ తక్షణం కూడా ఏదైతే గ్యాస్ ఇస్తున్నారో సబ్సిడీ పడాలి. అలాగే పెంచిన గ్యాస్ అంటే నిర్మించుకొని మళ్ళీ ప్రజలకు అందుబాటులో ఉండి ఏవైతే ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయాలని చెప్తూ, అలాగే సంఘం సిపిఎం లిబరేషన్ పార్వతీపురం మన్యం జిల్లా తగ్గించాలి పెంచిన గ్యాస్ తగ్గించాలి ప్రజల మీద భారం వెయ్యొద్దు ప్రజల మీద భారం వెయ్యొద్దు ప్రజల మీద భారం వెయ్యొద్దు పెంచిన గ్యాస్ తగ్గించాలి పెంచిన గ్యాస్ తగ్గించాలి ప్రజల మీద భారం వెయ్యొద్దు ప్రజల మీద భారం వెయ్యొద్దు ప్రజల మీద భారం వెయ్యొద్దు